బీబీనగర్ మండలంలోని అంబేద్కర్ జయంతి 134వ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీబీనగర్ ప్రముఖులు మరియు గోలి పింగల్ రెడ్డి గారు, అదేవిధంగా రామాంజనేయులు గౌడ్, అదేవిధంగా కాసుల సత్యనారాయణ గౌడ్, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పెంటయ్య గారు, అదేవిధంగా ఆర్య సమాజ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, బొక్క జైపాల్ రెడ్డి గారు, పిట్టెల అశోక్ గారు, పుటాల శ్యామ్ గౌడ్ గారు, అదేవిధంగా దళిత సంఘాల నాయకులు అమరేందర్ గారు, సంజీవరావు గారు, అదే కట్ట ప్రభాకర్ గారు, రాజేందర్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే గారిని ఇక్కడ మా గతంలో 100 గజాల స్థలంను ఇచ్చిరు. ఆ స్థలంలో ఒక అంబేద్కర్ భవనం నిర్మించుకోవడానికి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నేను ప్రయత్నం చేస్తా అని ఇస్తాని హామీ ఇచ్చిండు. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మేము అంబేద్కర్ జయంతి ఉత్సవాలను దిగ్విజయం పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ఏంటంటే చదవడాలి, అందరం చదివి జ్ఞానాన్ని సంపాదించినప్పుడే మనమంతా అభివృద్ధికి వస్తాం. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అందరూ చదవాలి, చదివితేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే దాన్ని తీసుకువెళ్ళాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ఉత్సవాలను ముగించుకుంటున్నాను.